బీహార్లోని 2 బర్డ్ శాంక్చురీస్ని రామ్సార్ కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ దానిలో రికగ్నైజ్ చేశారు. నాగి బర్డ్ శాంక్చురీ, నక్తి బర్డ్ శాంక్చురీ, ఈ 2 బర్డ్ శాంక్చురీస్ని రామ్సార్ సైట్స్గా రికగ్నైజ్ చేశారు. ఇప్పుడు అవి రామ్సార్ రికగ్నైజ్డ్ వెట్లాండ్స్ అనమాట. వెట్లాండ్స్ అంటే తెలుగులో చిత్తడి నేలలు. జూన్ 5వ తారీఖు ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ డే. ఆ సందర్భంగా ఈ నాగి, నక్తి బర్డ్ శాంక్చురీస్కి వెట్లాండ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్గా రికగ్నిషన్ దొరికింది. దీంతో భారతదేశంలో మొత్తం 82 వెట్లాండ్స్ ఉన్నాయి. రామ్సార్ రికగ్నైజ్డ్ వెట్లాండ్స్ 82 ఉన్నాయి. చైనాతో ఈక్వల్ అయింది భారతదేశం. చైనాలో కూడా రామ్సార్ రికగ్నైజ్డ్ వెట్లాండ్స్ 82 ఉన్నాయి. ఇప్పుడు ఇండియాలో 82, చైనాలో 82 అనమాట. ప్రపంచంలోని అనేక దేశాల్లో చూస్తే యూకేలో రామ్సార్ రికగ్నైజ్ సైట్స్ 175 ఉన్నాయి. మెక్సికోలో 144 ఉన్నాయి. భారతదేశంలో ఇప్పుడు 82 ఉన్నాయి. రామ్సార్ కన్వెన్షన్ 1971 ఇది చాలా పాపులర్. రామ్సార్ కన్వెన్షన్లో అంటే రామ్సార్ గుర్తించిన సైట్ అంటే దాని ప్రత్యేక ఎఫర్ట్స్ ద్వారా దాన్ని కాపాడతారనమాట. ఈ రామ్సార్ కన్వెన్షన్లో ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంది, మాంట్రెక్స్ రికార్డ్ అని చెప్పి. అంటే ఏ దేశంలో అంతరించిపోతున్నాయి యాంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ వల్ల కానీ మిగతా యాక్టివిటీస్ వల్ల కానీ ఆ వెట్లాండ్ కనుక పాడైపోతుంటే, ఆ వెట్లాండ్ సరిగ్గా ప్రొటెక్ట్ చేయకపోతే దాన్ని మాంట్రెక్స్ రికార్డులో ఎక్కిస్తారు. అంటే దానిపైన ఇంకా ప్రత్యేకమైన దృష్టి పెట్టి దాన్ని ప్రొటెక్ట్ చేయాలన్నమాట. బీహార్లో ఉన్న ఈ నాగి, నక్తి వెట్లాండ్స్ ఇప్పుడు గుర్తించిన వెట్లాండ్స్ ఇవి బేసికల్గా మ్యాన్ మేడ్ రిజర్వాయర్స్. ఇవి న్యాచురల్గా ఫామ్ అయినవి కాదు. ఇవి బీహార్లోని జాజా ఫారెస్ట్ ఏరియా, జముయి డిస్ట్రిక్ట్ అని ఉంది, అక్కడ జాజా ఫారెస్ట్ ఏరియాలో హిల్లీ రీజియన్ కూడా అనమాట. ఇది ఈ ప్రాంతంలో ఉన్నాయి అక్కడ. ఈ నాగి, నక్తి వెట్లాండ్స్ ఇప్పుడు గుర్తించిన వెట్లాండ్స్ డ్రై డెసిడ్యుయస్ ఫారెస్ట్ ఏరియాలో ఉంటాయన్నమాట. నాగి, నక్తి ఈ 2 కూడా 1984లో బర్డ్ శాంక్చురీస్గా గుర్తింపబడ్డాయి. నక్తి బర్డ్ శాంక్చురీ ఏర్పడటానికి అప్పట్లో ప్రధానమైన కారణం అక్కడ ఇరిగేషన్ పర్పస్ కోసం నక్తి డ్యామ్ కట్టారు. ఆ ప్రాంతంలో వెట్లాండ్ లాగా తయారయ్యి ఆ ప్రాంతంలో దాదాపు 150 స్పీషీస్ రకరకాల బర్డ్స్, మ్యామల్స్, ఫిష్, అక్వాటిక్ ప్లాంట్స్, రెప్టైల్స్, ఆంఫిబియన్స్ ఇవన్నీ వచ్చాయన్నమాట. ఇదే ప్రాంతంలో మనం గమనిస్తే ఎండేంజర్డ్ ఇండియన్ ఎలిఫెంట్, తర్వాత నేటివ్ క్యాట్ ఫిష్ ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. నాగి, నక్తి ఈ 2 బర్డ్ శాంక్చురీస్లో మైగ్రేటరీ బర్డ్స్ కూడా మనకు బాగా కనిపిస్తాయి. ఈ నాగి బర్డ్ శాంక్చురీ కూడా అక్కడ నాగి నది మీద డ్యామ్ కట్టాక అక్కడ బర్డ్ శాంక్చురీ లాగా ఎక్కువ బర్డ్స్ రావడం మొదలెట్టాయి. ఈ ప్రాంతాన్ని బర్డ్ శాంక్చురీగా 1984లో గుర్తించారు. అంతేకాదు బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ వాళ్ళు అంతర్జాతీయంగా ఇది ఒక ఇంపార్టెంట్ బర్డ్ అండ్ బయోడైవర్సిటీ ఏరియాగా గుర్తించారు. ఇప్పుడు ఈ నాగి వెట్లాండ్లో 75 రకాల బర్డ్ స్పీషీసు, 33 రకాల ఫిష్ వెరైటీసు, 12 రకాల అక్వాటిక్ ప్లాంట్స్ ఉన్నాయంట. అంతేకాదు ఈ నాగి బర్డ్ శాంక్చురీ ఏరియా ఇప్పుడు వెట్లాండ్ ఏదైతే అయిందో నాగి వెట్లాండ్, అక్కడ బార్ హెడెడ్ గీజ్, ఇండో గ్యాన్స్టిక్ ప్లేన్లో కనిపించే బార్ హెడెడ్ గీజ్ అక్కడ చాలా ఎక్కువ గుంపులుగా కనిపిస్తాయంట.